నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి ఒక చిన్న విషయం అండి. గొప్ప గొప్ప వాళ్ళంతా పొద్దున్నే లేస్తారండి. ఎందుకంటారు అంత తెల్లవారుజామున ఎందుకు లేస్తారు అనుకుంటారో చెప్పనా అండి. పొద్దున్న ఎవరు లేవకముందు లేస్తారో, అలాగే ఇవాళ మొత్తం రోజులో మనం ఏం చేస్తాము అని మైండ్ని ప్రిపేర్ చేసి దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనము ఏదనుకున్న లైఫ్లో సాధించవచ్చండి. ఎందుకంటే మొదటిగా వచ్చేసి మీరు తెల్లవారుజామున లేయటం వల్ల ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. దాని తర్వాత మనకి డేలో ఎక్కువ టైం అన్నది ఉంటుందండి. మనం ఏదైతే వర్క్ చేయాలనుకున్నది మనకి ఎక్కువ టైం దొరకటం వల్ల చేసేసి మనము నేచర్తో పాటు మనం వెళ్ళటం వల్ల మనకి బాడీలో, మన మైండ్లో, అలాగే మనిషి ఏం సాధించాలనుకుంటే అది సాధించగలుగుతాడు. కాబట్టే అందరూ గొప్ప గొప్ప వాళ్ళు తెల్లవారుజామున లేస్తారండి. కాబట్టి ఈ చిన్న అలవాటుని చేసుకోండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. మొదటిగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనము స్టాండింగ్ వార్మప్స్ అయితే చేద్దాము. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను చూడండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు వేరే వైపున ట్విస్ట్. దీనివల్ల వెన్నుముక్క దగ్గర మనకు మంచి ట్విస్ట్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ శ్వాసని వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి. హ్యాండ్ పైకి రేస్ చేసేటప్పుడు శ్వాసని తీసుకోండి. బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. దీనివల్ల మనకి సైడ్ స్ట్రెచ్చింగ్ అన్నది చాలా బాగా జరుగుతుంది. అలాగే సైడ్స్లో ఉన్న ఫ్యాట్స్ని రిడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కంటిన్యూ చేయండి. మెల్లగా పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వండి. ఈసారి స్క్వాట్స్ చేద్దామండి. చూడండి, నేను లెగ్స్ని కొంచెం దూరంగా పెట్టాను, అలాగే కాళ్ళవేలని కొంచెం సైడ్గా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం రెండు చేతులని ఇంటర్లాక్ చేస్తూ తలకి బిహైండ్గా పెడదాము. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, సీట్ని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్తూ స్క్వాట్ అవ్వండి. పైకి రేజ్ అయినప్పుడు శ్వాసని తీసుకోండి, శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్. దీనివల్ల లోవర్ బాడీ పైన వర్క్ అవుతుందండి. కాబట్టి చాలా బెనిఫిట్గా ఉంటుంది. నేను ఒక వైపున తిరిగి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేయొద్దండి. సీట్ని వెనక్కి ఆ తర్వాత కిందికి తీసుకెళ్ళండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మనకి ప్రెషర్ అన్నది ఎక్కువగా ఈ భాగంలో అవ్వాలండి, మోకాల దగ్గర కాదు. అలా చేస్తే మీరు తప్పు చేసినట్టండి. ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము లెగ్స్ని తాడాసన అంటే రెండు కాళ్ళని జోడిస్తూ ఉంటామండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ఇంటర్లాక్ చేయండి. అలాగే చేతుల దగ్గరగా స్ట్రెయిట్గా చేస్తూ కాళ్ళ వేలపైకి వచ్చేయండి. నేను ఓవరాల్ మ్యాట్ పైన వాక్ చేస్తానండి. చూడండి,
మెల్లగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు చూసే ఉంటారండి, మన వెన్నుముక్కని ఓవరాల్ బాడీని మనము స్ట్రెచ్ చేస్తున్నాము పైన వైపున. కాబట్టి పిల్లలకి హైట్ ఇంక్రీజ్ అవ్వాలనుకున్నా, మన కాళ్ళల్లో ఫ్లాట్ ఫీట్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మన కాఫ్ మజిల్ దగ్గర ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుందండి. కాఫ్ మజిల్ ఒక సెకండ్ హార్ట్ అండి. మనకి పైన సర్క్యులేషన్ అవ్వడానికి హార్ట్ ఉంది, కింద బ్లడ్ సర్క్యులేషన్కి కాఫ్ మజిల్స్ అండి. మనం ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది లోవర్ బాడీలో చాలా బాగా జరుగుతుంది. కాబట్టి లోవర్ బాడీ ఇష్యూస్ అన్నవి రావు. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. అలాగే ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ కూడా చేద్దామండి. నేను ముందుగా తాడాసనాలో నిల్చుంటున్నాను, చూడండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నానండి. డిస్టెన్స్ని ఈజీగా వచ్చేలాగా పెట్టుకోండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. నేను కుడి చేతిని చూడండి కొంచెంగా బెండ్ అవుతూ నా కుడి చేతిని కుడి కాళ్ళ లోపల నుంచి తీసుకుంటున్నాను. అలాగే ఎడమ చేతిని వెనకాల నుంచి తీసుకుంటూ ఇంటర్లాక్ చేయండి. అలాగే మోకాళ్ళు ఇలా బెండ్ అవ్వద్దండి, స్ట్రైట్గా ఉంచండి. ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేయండి, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి త్రికోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. బైండింగ్కి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసామండి. ఇది మీకు కుదరకపోతే యోగా స్ట్రాప్ హెల్ప్ ద్వారా మనము హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మంచి స్ట్రెచ్ ఉంటుంది, మీరు దాన్ని ఫీల్ అవ్వండి. ఈ ఆసన చేసేటప్పుడు కాళ్ళల్లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఈ భాగంలో మనం బెండ్ అవుతున్నాం కాబట్టి ఒకవైపున అబ్డామినల్ రీజియన్లో, అలాగే చెస్ట్ని ఓపెన్ చేయడం వల్ల నెక్ దగ్గర, స్ట్రెచ్ దగ్గర, షోల్డర్స్ది మనం ఇంటర్లాక్ చేయటం వల్ల షోల్డర్స్ దగ్గర మొబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రికోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. నేను అన్నాను కదండి తెల్లవారుజామున లేవాలి. యోగా అన్నది డిసిప్లిన్ అండి. ఒక మ్యాట్ మీద ఏదో ఆసనాలు వేసేయటం యోగా కాదండి. యోగా అంటే డిసిప్లిన్. మన ఆహారపు అలవాటుల నుంచి, పడుకునేది నుంచి, లేవటం, ఏ టైంకి లేవటం, మనం ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి మనకి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈ తెల్లవారుజామున లేవటం చాలా అవసరం అండి. యోగాలో డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని రోజులు చేస్తాను, ఆ తర్వాత నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటే మళ్ళీ మనకి హెల్త్ అన్నది మళ్ళీ బ్యాక్ ఫామ్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండటానికి
మన జీవన విధానాన్ని మార్చుకోవటం చాలా అవసరమండి. కాబట్టి ఈ తెల్లవారుజామున లేవటం అలవాటు చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నానండి. తర్వాత ఆసన చూసేద్దాము, పరివృత జాను శీర్షాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున వెళ్తున్నానండి. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని నేను ఎడమ వైపున తీసుకెళ్ళాను. అలాగే కుడి కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. చిన్న వేరియేషన్ అన్నాను కాబట్టి 2 స్ట్రెచెస్ని చేపిస్తానండి. ఇదే లెగ్ పొజిషన్లో శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, నేను నా పై భాగాన్ని 2 కాళ్ళ మధ్యలో ఈ సైడ్లో ఫేస్ చేసేలాగా ఉంచాను. శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి ఈసారి చూడండి, ఎడమ చేతితో ఎడమ కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. కుడి చేతితో మనము హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే ఛాతీని ఇలా కాదండి, ఓపెన్ చేస్తూ పైకి చూడండి. ఇక్కడ మనము ముందుగా బెండ్ అవుతున్నాము, ఫార్వర్డ్ బెండింగ్. ఆ తర్వాత సైడ్ స్ట్రెచ్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాము. చూసారు కదండి, ఇదే ఆసనాలో ఫార్వర్డ్ బెండింగ్ చేయటానికి అలాగే సైడ్ స్ట్రెచ్ చేయటానికి నేను చేయించాను. ఈ ఫార్వర్డ్ బెండింగ్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ ఈ లెగ్ పొజిషన్ ఇలా ఉండటం వల్ల మనకి ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే లోవర్ బ్యాక్కి చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. అలాగే సైడ్ స్ట్రెచ్ చేసేటప్పుడు ఈ భాగంలో, అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీన్ని ఫీల్ అవుతూ ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. 2 కాళ్ళతో నాతో పాటు మీరు చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత జాను శీర్షాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని యాడ్ చేశాము. మీకు మంచి స్ట్రెచ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త గరుడాసన స్ట్రెచ్ అండి. చాలా మంచిగా ఉంటుంది. గరుడాసన మనం నిల్చొనే చేస్తామండి, కానీ ఇక్కడ మనము శవాసనాలో పడుకొని లెగ్స్ని గరుడాసనాలో పెట్టి స్పైన్కి ఎంత మంచి ట్విస్ట్ ఉంటుందో మీరు చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. పడుకున్న తర్వాత చూడండి, కాళ్ళని ముందుగా ఫోల్డ్ చేయండి.
నేను నా కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళ వైపున పెట్టాను. మీకు కుదిరితే ఈ కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ దగ్గర లాక్ చేయండి. హ్యాండ్స్ని షోల్డర్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ కాళ్ళని ఎడమ వైపున, తలేమో కుడి వైపున తీసుకెళ్తూ ట్విస్ట్ అవ్వండి. కంటిన్యూ చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను, చూడండి. చూడండి, లాక్ అవ్వకపోయినా పర్లేదు, లెగ్ మధ్యలో ఇలా గ్యాప్ మాత్రం ఉండొద్దండి. మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త గరుడాసన స్ట్రెచ్. మనకి మంచి స్పైన్ రిలాక్స్ అయి ఉంటుందండి. ఆసనాలు చేసిన తర్వాత స్పైన్ ట్విస్టింగ్ చేయండి, దానివల్ల స్టిఫ్నెస్ ఉన్న పోతుంది, మంచి రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలని అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను ముందు కూడా చెప్పాను, చిన్న పిల్లల్ని ఎక్కువగా టెంపుల్స్కి తీసుకెళ్ళటం అలవాటు చేయమని. ఏముందండి, టెంపుల్ అంటే జస్ట్ వెళ్ళి దండం పెట్టుకోవడమే కాదండి, అక్కడున్న ఆర్కిటెక్చర్, అక్కడున్న హిస్టరీ, ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంటుందండి. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఏ రీజన్ వల్ల కట్టారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి తెలియచేయండి. అలాగే టెంపుల్కి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది, ఆ టెంపుల్కి కనెక్షన్ కూడా ఉంటుందండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వాళ్ళు దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరే పిల్లలకి ఒక ప్రాజెక్ట్ లాగా ఇవ్వండి. ఈ టెంపుల్స్ గురించి, ఇక్కడిక్కడ ఉన్న ప్లేసెస్ గురించి మీరే నాకు చెప్పాలి అని మీరు ఇలా అలవాటు చేయండి. వాళ్ళకు కూడా ఎక్కడో తెలియని ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందండి, అంటే తెలుసుకునే ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.